ఓకే, ఇక తెలంగాణలోని షెడ్యూల్ కులాలకు సంబంధించి ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యువత సాంప్రదాయ వృత్తులకే పరిమితం కాకుండా ఆధునిక కాలానికి తగ్గట్టుగా కామర్స్, లాజిస్టిక్స్, సోలార్, పశుసంపద రంగాల్లో కూడా వినూత్న అవకాశాలని కల్పిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద సుమారు 10,000 మందికి పైగా యువతకు లబ్ధి చేకూర్చేలా దాదాపు 219 కోట్ల వ్యయంతో పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. వచ్చే వారం నుంచి జిల్లా స్థాయిలో అర్హుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. మారుతున్న రవాణా రంగ అవసరాలని గుర్తిస్తూ యువతకు తక్కువ ఖర్చుతో మెరుగైనటువంటి ఆదాయం వచ్చేలా ఎలక్ట్రిక్ వాహనాలని అందించాలని కార్పొరేషన్ ఇప్పటికే నిర్ణయించింది. కామర్స్, డెలివరీ సంస్థలు, లాజిస్టిక్స్ వ్యాపారాల్లో రాణించడానికి ఇవి ఉపయోగపడతాయని అధికారులు కూడా భావిస్తున్నారు. సుమారు 5,016 మందికి 2 వీలర్ ఈవీలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా దాదాపు 30,000 మంది దరఖాస్తు చేయడం కూడా ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కో యూనిట్ విలువ 1,00,000గా నిర్ణయించారు. అలాగే ప్రజా రవాణా కోసం 3 లక్షల విలువైన 3 వీలర్ ఈవీలను కూడా 2,508 మందికి పంపిణీ చేయబోతున్నారు. వీటి సరఫరా కోసం తయారీదారుల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించిన ప్రభుత్వం ఈ నెలాఖరు కల్లా సంస్థలకు వీటిని అందించబోతోంది. తద్వారా యువత కూడా అందించబోతున్నారు. సాగునీటి సౌకర్యం లేక బీడు పడినటువంటి ఎస్సీ రైతుల భూములను సాగులోకి తెచ్చేందుకు ఇందిరా గిరిజల వికాసం తరహాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 3 లక్షల నుంచి దాదాపు 7 లక్షల వ్యయంతో 500 మందికి సోలార్ పంపు సెట్లను కూడా అందించబోతున్నారు. దీనివల్ల విద్యుత్ కనెక్షన్, బోరుబావుల సమస్య తీరి భూములు సస్యశ్యామలంగా మారబోతున్నాయి. అదనంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పశుసంపద పథకం కింద 2,477 యూనిట్లకు సంబంధించి అవి కూడా సిద్ధం చేశారు. ఈ పథకాల్లో లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలను అయితే ప్రకటించింది. ఏదైతే 1,00,000 వరకు విలువైనటువంటి యూనిట్లకు 90% సబ్సిడీ ప్రకటిస్తే 1 నుంచి 2 లక్షల మధ్య ఉండే యూనిట్లకు 80% సబ్సిడీని కల్పించబోతున్నారు. అదేవిధంగా 2 లక్షల నుంచి 4 లక్షల లోపు యూనిట్లకు 70% సబ్సిడీని ప్రకటించారు. 4 లక్షల పైగా ఉన్నటువంటి యూనిట్లకు సంబంధించి గరిష్టంగా 5 లక్షల వరకు 60% సబ్సిడీని ప్రకటించారు. మరోవైపు చూసినట్లయితే గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రంలోని ఐటీడీఏ మైదాన ప్రాంతాల్లోని దాదాపు 10,500 మంది గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రంగం కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. 40 కోట్ల అంచనా వ్యయంతో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన తరహాలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరగబోతున్నాయి. భద్రాచలం కావచ్చు, ఏటూరు నాగారం, ఉట్నూరు ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోని యువతను ఎంపిక చేయాలని ఇప్పటికే ఐటీడీఏ పీఓలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అదేవిధంగా మే 1 నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు అయితే మెరుగుపడతాయని నిపుణులైతే భావిస్తున్నారు.